హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి పిల్ల 929. ఫస్ట్గా అయితే ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అండ్ గేట్లకి డోర్లకి మొత్తం డెకరేషన్ అయితే చేసేసిండు. ఆయన బయట కూడా పందిరి అయితే వేసేసిండు. సో మాకైతే పెళ్ళైనట్టే అనిపించింది. సో ఒక ఇంటి గృహప్రవేశం చేస్తున్నాం అంటే పెళ్ళైనట్టే కదా, పెళ్ళైనట్టు అనిపిస్తుంది. సో పెళ్ళి ఎలా చేస్తామో ఈ గృహప్రవేశం అంతే. సో ఫస్ట్ అయితే మొత్తం బయట అయితే డెకరేషన్ అయితే అయిపోయింది. సో మార్నింగ్ టైంలో ఇదైతే పాలైతే పొంగిమని చెప్పిండు పంతులు. పాలు పొంగించుడు. సో పాలు పొంగించినాక ఇప్పుడైతే టైం అయితే 5:30, మేబీ 5:30 అవుతుంది. సో పాలు పొంగించినాక నేనైతే పంతులు అయితే పాలు పొంగిమన్నాడు. సో పాలు పొంగించినాక కొద్దిసేపు అయ్యాక పూజ మీద అయితే కూర్చుంటాం. మన రెంటింట్లో కానీ మన న్యూ హౌస్లో కానీ ఫస్ట్ అయితే మనమైతే పాలైతే పొంగించినాం. అవునా కాదా? మనమని కాదు, ఎవరైనా అంటే ఫస్ట్ పాలైతే పొంగిస్తారు. అండ్ అన్నీ చెప్తున్నాం కానీ గేటు మొత్తం ఇంట్లో నుంచి ఎక్కడ డెకరేషన్ ఎలా ఉంది అండ్ ఇల్లు ఎలా ఉందో చూసేయాలి. సో ఫస్ట్గా అయితే నేనైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. చూస్తారు కదా, ఇదైతే మా డెకరేషన్. అండ్ చూస్తారు కదా, మొత్తం డెకరేషన్ అయితే కట్టేస్తాం. సో ఇదైతే డెకరేషన్. అండ్ ఇప్పుడైతే లోపలికి ఫస్ట్ అయితే ఇంట్లోకి అయితే ఎంట్రీ చేస్తున్నా. చూసేయండి, ఫస్ట్గా అయితే ఇదైతే డోర్ పక్కనే కిచెన్ ఉంది కదా. సో ఈ కిచెన్ చూసండి, మన ఇంట్లో చుట్టాలు ఉన్నారంటే ఇల్లు మొత్తం హడావిడే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి, కొంచెం సర్ది పెట్టుకోవాలి. అండ్ చూసారు కదా, ఇది హాల్, ఇదైతే బెడ్రూమ్. సో ఇక్కడైతే మొత్తం బట్టలు ఉంటాయండి. ఎందుకంటే బెడ్రూమ్లో పెట్టాల్సిన బట్టలు ఉంటాయి కదా. సో ఆ బట్టలు అయితే ఉన్నాయి, కొంచెం పూజ సామాన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు అయితే నేనైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. చూసేయండి. సో సెకండ్ ఫ్లోర్లో ఏంది ఇంత చీకటి ఉంది అనుకుంటున్నారా? సారీ అండి, మర్చిపోయాను. నేను ఈ వ్లాగ్ ఈవినింగ్ టైంలో తీశాను. సో చూస్తారు కదా, ఈ బయట కూడా డెకరేషన్ అయితే అయిపోయింది. సో నేనైతే డోర్ తీసి ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. ఏంది అన్ని రూమ్లు చూపిస్తుంది అనుకుంటున్నారా? కింద ఎలా ఉందో మీద కూడా అలానే ఉంటుంది, సేమ్ అండి, ఎంత డిఫరెన్స్ కూడా లేదు. ఓకేనా? సో దీంట్లోనే అటాచ్ వాష్రూమ్ అండి. సో ఇది చూస్తున్నారు కదా, ఎంత పీస్ఫుల్గా ఉందో. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే కిచెన్ అండ్ దేవుడి పూజ గది. అండ్ చూస్తారు కదా, ఇప్పుడు నేనైతే బయటికి అయితే వెళ్తున్నాను. సో అన్ని ఫ్లోర్లో సేమ్ పెట్టించారండి, కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. అండ్ బయట కూడా వాష్రూమ్ ఉంది. ఇప్పుడైతే నేనైతే థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. ఇదైతే పెంట్ హౌస్ అన్నట్టు. సో పెంట్ హౌస్ అంటే ఏంటి, ఒక పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మేమైతే నైట్కి డీజే ఎగరాలి కదా. సో డీజే బాక్స్లో అయితే పెట్టుకున్నాం. సో చూడండి, ఇప్పుడు ఇదైతే చాలా సేమ్ ఎలా ఉందో సేమ్ అలానే అండి, కొంచెం కూడా డిఫరెన్స్. ఇదైతే బెడ్రూమ్. చూస్తారు కదా బెడ్రూమ్ మీరు, ఇదైతే బెడ్రూమ్. చూడండి, ఇప్పుడు మనం ఇది అన్ని రూములు చూపిస్తున్నాం, దీంట్లో కూడా అటాచ్ వాష్రూమా అని అనుకోవద్దు, సేమ్ కిందకి ఎలా ఉందో అలాగే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ టైంలో పూజ అయితే చేయాలి కదా. సో పంతులకి కావాల్సిన సామాన్ అయితే ఇచ్చాను. పంతులు అయితే రెడీ చేసుకుంటున్నాడు సామాన్ అనేది. అండ్ పూజకి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేసాను. పంతులు అయితే కావాల్సిన సామాన్ రెడీ పెట్టుకున్నాడు. మేమైతే ఇంక పూజ మీద కూర్చోవడం. సో పంతులు కావాల్సిన సామాన్ అయితే ఇచ్చేసాం. పంతులేమో రెడీ చేసుకుంటాను తెలియదు. ఇక్కడైతే పాలైతే పొంగేసినాయి, చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో దీంట్లోనే పంతులు పరమాన్నం వండమన్నాడు. సో పరమాన్నం అయితే మా అమ్మ అయితే వండుతుంది, నేనైతే పూజ మీద అయితే కూర్చున్నాను. అండ్ ఇప్పుడు పూజ మీద కూర్చున్నా, నేను అండ్ మా హస్బెండ్ కూర్చున్నాం పూజ మీద. మా రిషి అయితే అటు ఇటు తిరుగుతున్నాడు. ఎక్కడ మా రిషి డిస్టర్బెన్స్ చేస్తాడేమో అని భయమైంది, కానీ ఇంత కూడా డిస్టర్బెన్స్ చేయలేదు. ఇప్పుడు అయితే సో పంతులు చెప్పినట్టు మనం పూజ చేయాలి. చూసారు కదా, మా హస్బెండ్కి ఎలా చేయాలో అలా మా హస్బెండ్ తోటి అయితే చేపిస్తున్నాను. సో ఆ మంత్రాలు, పంతులు చదివే మంత్రాలు అయిపోయేదాకా నేర్పిస్తున్నాను. అండ్ పంతులు అయితే పూజ అయితే స్టార్ట్ చేశాడు, చూస్తున్నారు కదా. సో మా హస్బెండ్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఎలా అనాలో అనేసి. సో మా పంతులు ఆ పూజ అవి మంత్రాలు అయిపోయేదాకా చదవాలంట. సో చదివి మా పంతులు ఎలా చెప్తున్నాడో అలా వింటున్నాడు. సో ఇప్పుడు చూస్తారు కదా, పూజ అయితే కంప్లీట్ అవ్వడానికి కూడా వచ్చేసిందండి. పూజ కూడా అయిపోయింది.
సో చూస్తారు కదా ఎలా ఉందో. సో మనము ఏ దేవుడు ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ అయితే వినాయకునికి అయితే పూజ చేస్తాం మేము, అవునా కాదా? అందరూ అలానే ఫస్ట్ అయితే పంతులు అయితే వినాయకునికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాడు. అండ్ సగం పూజ అయిపోయింది. సో మా హస్బెండ్ ఎలా పంతులు ఎలా చెప్తే మా హస్బెండ్ అలా చేస్తున్నాడు చూడండి. అండ్ నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదండి, ఏమనుకోకండి, కొంచెం కోల్డ్ అయిందనమాట నాకు. సో వాయిస్ అయితే అలా అర్థం కాదు. అండ్ కొంచెం ఫీవర్ కూడా వచ్చింది, అలా అని వాయిస్ కొంచెం అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి మా రిషి ఎలా చేస్తున్నాడు. అండ్ మా రిషి కొంచెం ఎలా ఉందా అనుకోకండి, వాడు స్నానం చేసి అటు ఇటు ఆడుకుంటున్నాడు. ఇంకా చిన్నపిల్లలు అన్నప్పుడు ఏదో ఒక లొల్లు ఉంటాయి కదా, సో లొల్లితో అయితే మంచిగా వేసుకుంటున్నాడు. నా దగ్గరికి అయితే వస్తలేడు మా రిషి. సో అమ్మాయిలు సైలెంట్గా ఉన్నారని అయితే కాదు, చూసేయండి పంతులు ఎలా చెప్తే అలా చేస్తున్నాడు మా హస్బెండ్. పూజ అయితే సగం అయితే అవ్వడానికైతే వచ్చింది. అండ్ ఈ పూజ అయిపోయినాక వాస్తు పూజ అయిపోయినాక ఇప్పుడైతే పిల్లగానికైతే మనమైతే పంతులు ఎలా చెప్తే అలా చేయాలన్నమాట. సో పంతులు అయితే పుస్తలు అండ్ మెట్టలు అయితే కూర్చుతున్నాడు, దారంకి పెడుతున్నాడు. అండ్ ఇక్కడ మన పిల్లగాడు పెళ్ళి చేసుకుంటున్నారు కదా. సో మనం రియల్గా కాదండి, సో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, సో ఆ బొమ్మలకైతే డెకరేషన్ అయితే చేసేసాడు పంతులు. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ బియ్యం తలంబ్రాలంట పంతులు చెప్పాడు. అండ్ చూసేయండి ఎలా చేస్తున్నాడు చూడండి. అవి అయితే మెట్టలు అయితే కూర్చుతున్నాడు పంతులు. అండ్ నేను సారీ కట్టుకుందాం అనుకున్నాను, కానీ చిన్న చిన్న పూజలు అయిపోయాక కట్టుకోవాలి, తొందర అయిపోతాయి అని చెప్పాడు పంతులు. సో లాస్ట్కి అయితే నేను చూసేయండి, నేనైతే అక్కడికి నాకు చాలా నిద్ర వస్తుంది, అలసిపోయాను. అండ్ ఈ పూజ అయిపోయిందంటే సగం పూజలో అయిపోయినట్టే, ఓకేనా? వినండి చూడండి, ఓకేనా? అండ్ ఇక్కడైతే పంతులు అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాడు. సో ఇక్కడ పంతులు పూజ స్టార్ట్ చేశాక పుస్తకం మెట్టలకి అయితే పూజ అయితే చేపిస్తున్నాడు. సో నన్నైతే పుస్తకాలు అయితే పట్టుకోమని అందరికీ మొక్కించుకొని అయితే రమ్మన్నాడు. సో నేనైతే మొక్కించుకొని వచ్చినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ తాళి అయితే కట్టుకున్నాడు. నాకైతే చిన్న నవ్వు రాలేదండి, చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ ముడిలు అనేది పడతలేవు. సో 3 ముడిలు ఏమన్నాడు కదా. సో ఆ ముడిలు వేసినాక ఇప్పుడు మనమైతే పెళ్ళి చేసుకున్నట్టే, పెళ్ళి అయితే అయిపోయినట్టే. సో చూస్తారు కదా ఎలా అనిపించిందో, చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో కొంచెం కిటికీ కదా, సో కిటికీకి అయితే మన డెకరేషన్ లాగా చేశాడు కదా పంతులు. సో అలా కొంచెం ఇబ్బంది అనిపించింది. ముందుకు వెళ్దామంటే ఇక్కడ కాళ్ళు తాకుతాయో పొయ్యం అనేసి నేనైతే వెళ్ళలేదు, దూరంకి వెళ్ళి వేసాను అనమాట. అండ్ చూస్తారు కదా ఇప్పుడు ఈ పూజ అయిపోయిందంటే సగం పూజ అయిపోయినట్టే. అండ్ ఇది ఏమంటారంటే బొమ్మలకు పెళ్ళి అన్నమాట. సో పిల్లగాడు అన్నట్టే, ఒక పెళ్ళి చేస్తే ఎలా అనిపిస్తుందో ఈ పెళ్ళి అలా చేసినట్టే. అండ్ ఇప్పుడైతే చూడండి, మనం పెళ్ళిలో తలంబ్రాలు పోసుకుంటాం కదా. సో ఇప్పుడైతే పంతులు అయితే తలంబ్రాలు అయితే పోపిస్తాం, చూసేయండి. ఫస్ట్ అయితే అక్షంతలు అయితే వేసేయండి అనేసి వేయించాడు పంతులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పూజ మీద కూర్చునేటప్పుడు వీడియో ఎవరు తీసారేమో అనుకున్నాం, కానీ మా పిన్ని అయితే తీసింది. చాలా అంటే చాలా నాకైతే హ్యాపీ అనిపించింది. నేను చెప్పకపోయినా కానీ తను యూట్యూబ్లో పెట్టుకుంటుంది అనేసి అయితే మా పిన్ని తీసింది. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. అండ్ మా పిన్ని తీసింది. అండ్ ఇక్కడ మా అన్నయ్య అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాడు. అత్తమ్మ అండ్ మా పెద్ద అత్తమ్మ అయితే కూర్చున్నారు. మా అన్న మా తమ్ముడు అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉన్నారు. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు బాషింగలు ఇవన్నీ కట్టేసినాక ఇప్పుడు జీలకర్ర బెల్లం కూడా అన్నీ అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ అయితే వచ్చేసి తలంబ్రాలు అయితే పోసేసాక ఇప్పుడు నెక్స్ట్ పంతులు ఏం పని చెప్తాడో ఆ పని చేయాలి మనం. సో అక్షంతలు అయితే పట్టుకొని పిల్లగాని మీద అయితే వేయమన్నాడు. సో నేనైతే శారీ అయితే కట్టుకుందాం అన్నా కానీ ఇప్పుడు కూడా వీలు కాలేదనమాట, నేను డ్రెస్లోనే పూజ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తారు కదా మా పిన్ని వీడియో తీస్తుంది. తను మా పిన్ని యూట్యూబ్లో పెట్టుకుంటుందని నేను యూట్యూబ్లో పెడతా అనేసి మా పిన్ని అయితే
ఫుల్ సఫర్ అయ్యి వీడియో అయితే తీసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పంతులు చెప్పిన సామాన్ కొంచెం అయితే తెమ్మను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ అన్నీ అయిపోయాయి. ఏంది ఇది ఇటుకలు పెట్టి ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, హోమం అయితే చేస్తున్నాం మేము. సో హోమం చేయడానికి ఏమేమి కావాలో మా పంతులకి అయితే ఇచ్చేస్తాం. మా పంతులు అయితే రెడీ చేసుకుని హోమం మీద అయితే మమ్మల్ని కూర్చోబెట్టి స్టార్ట్ అయితే చేస్తున్నాడు. కానీ హోమం చేసేటప్పుడు నార్మల్గా ఉండదండి. అబ్బాబ్బా పొగ వస్తుంటే చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. కళ్ళు అయితే మండుతాయి. చాలా అంటే చాలా నాకైతే అసలు అందులో నాకు కోల్డ్ అయింది. సో అసలు ఫుల్ అంటే ఫుల్ ఇబ్బంది అయింది అనమాట నాకైతే. అండ్ ఇప్పుడైతే హోమం అయితే స్టార్ట్ అయింది. సో నాకైతే ఆవిరికి ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుందండి. అందుకనే అలా కొంచెం కూర్చున్నాను కాసేపు అనేసి. సో పంతులు చెప్పినట్టయితే చేస్తున్నాను. ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. మార్నింగ్ 2 నేను అసలు నైట్ పడుకోలేదన్నమాట. సో అలా అంటే ఫుల్ నిద్ర వస్తుంది. సో హోమము అలా అనేసి టైం పడుతుంది అనుకున్నాం. చాలా అంటే చాలా టైం పట్టేది. అండ్ 1 అవర్ పడ్డదండి దీనికి టైము. నెక్స్ట్ వచ్చేసి పంతులు చెప్పిన పూజ అయితే చేస్తున్నాం. మా హస్బెండ్ కూడా ఇంకా పొగొచ్చుడైతే ఫుల్ అంటే ఫుల్ అయింది. అండ్ నార్మల్గా మనకు చిన్న పొగ వస్తేనే అసలు ఉండలేము. ఇంత పెద్ద పొగ వస్తే వారికి ఫుల్ అంటే ఫుల్, అందులో కోల్డ్. అమ్మమ్మ అసలు ఫుల్ అంటే ఫుల్ ఏడుపు వచ్చింది. కళ్ళు మాటలు వేస్తుంది. ఇటు దిక్కు పూజ ఎలా చెప్పండి. అండ్ ఇప్పుడైతే మేమైతే పూజ మీద అయితే కూర్చున్నాం. సత్యనారాయణ పూజ మీద అయితే చేస్తున్నాం. అండ్ స్టార్ట్ అయితే చేసాం. సో పంతులు అయితే వచ్చాడు. పూజ అయితే స్టార్ట్ అయితే చేసి, సో పూజ అయితే అయిపోయాక బియ్యం అయితే పోస్తాను. ఇంకా బియ్యం అయితే స్టార్ట్ పెట్టేసాం. 9 మెంబర్స్, 5 మెంబర్స్, 11 మెంబర్స్ మన ఇష్టం అండి. పోసిన వాళ్ళు పోయొచ్చు కూడా బియ్యం. అండ్ ఇగో చూస్తారు కదా, బియ్యం అయితే ఒక్కొక్కరు పోస్తున్నారు. ఇప్పుడు మనం బియ్యం పోసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం బియ్యం పోసుకునేటప్పుడు మంచి శారీ కట్టుకొని ఉండాలి. ఎందుకంటే చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాం కాబట్టి. సో చూస్తున్నారు కదా, బియ్యం అయితే పోసేస్తున్నారు అందరూ. అండ్ ఇక్కడ మా అత్త కూడా పోస్తున్నారండి. చూడండి, ఇక్కడ మా అత్తమ్మ మామయ్య కూడా పోస్తున్నారు. సో మళ్ళీ డబల్ పోయొచ్చు కూడా ఏం కాదనేసి అనుకుంటున్నారు. సో పోసేస్తున్నాక బియ్యం అనేది పోసేసి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గంట కొట్టడం అయితే మర్చిపోకండి.